నిరుద్యోగ యువత నైపుణ్య శిక్షను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ రాజ్ రిషా సూచించారు. ఆదిలాబాద్లో యోజన సర్వీస్ శాఖ సెట్పిన్ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చారు. 3 నెలల పాటు ఉచిత శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. ఆయా అంశాలలో యువత నైపుణ్యాలు సాధించి ఉపాధి పొందేలా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేసి దిశానిర్దేశం చేశారు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే మీకు ఈసారి కోర్స్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ ఏమైనా ఖర్చు లేకుండా డిపార్ట్మెంట్ నుంచి మనం బిఆర్ చేసి మీ అందరికీ కూడా ఈ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సొంత బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు సొంత బిజినెస్తో పాటు మీకు ఇంతకుముందు ఏమైనా ఖర్చు ఉంటే అవి కూడా తగ్గడం జరిగింది. సేవింగ్స్ కూడా చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. మీరు డ్వాక్రా గ్రూప్లో కూడా సభ్యురాలు అయితే ఇప్పుడు ప్రభుత్వం చాలా అట్లా మహిళలకి సపోర్ట్ చేయడానికి ఏదో ఉన్న స్కీమ్లో తప్పకుండా మహిళలకేనే ఆర్డర్ ఇవ్వాలి. అట్లా ప్రభుత్వంది చాలా మంచి ఆలోచన ఉంది. కాబట్టి మీరు డ్వాక్రా సభ్యురాల్లో ఇక్కడ ఒకవేళ గ్రూప్ మెంబర్ లేరు అనుకుంటే దయచేసి తొందరగా ఆ గ్రూప్లో మెంబర్ కూడా ఈజీగా బ్యాంక్ నుంచి లోన్ కానీ లేదు గ్రూప్ నుంచి లోన్ కానీ కూడా ఈజీగా వస్తాయి. అండ్ ఇట్లా మీరు బిజినెస్ కూడా మళ్ళీ ఇంకా ముందుకి కూడా పెంచుకోవచ్చు. నేను కూడా మీ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ మా అధికారులు కూడా అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. మన దగ్గర అక్కడ సర్ప్ అధికారులు కానీ మెప్మా అధికారులు కానీ మీకు కూడా అక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు ఒక్కసారి ఈ అన్ని పథకం గురించి ఒకసారి పరిచయం చేసుకొని, ఎందుకంటే మహిళా శక్తి పథకం ఆల్రెడీ నడుస్తూ ఉంది. దీంట్లో మేజర్గా ఏమైతాయంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత అది వడ్డీ లేని రుణాలు అవుతాయి, ఇంట్రెస్ట్ లేకుండా. పురుషులు మేజర్గా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళు మీరు ఇందాక చెప్పారు మీరు రెఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనింగ్ కానీ లేదు సీసీ కెమెరా కానీ తర్వాత కొందరు కంప్యూటర్ కూడా ఇట్లా కోర్స్ నేర్చుకోవడం కానీ